హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేతి బొబ్బట్లు ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చెనపప్పుని 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో సరిపడా బెల్లం వేసుకొని, హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను నేను. అందులోకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని బెల్లం కరిగే వరకు పొయ్యి మీద అలానే కలిపెడుతూ ఉండండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పచ్చెనపప్పుని పొడిని ఇప్పుడు ఆ బెల్లం పాకంలో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. అలాగా మనం బాగా ముద్దలా కలిపి పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసి బాగా ముద్దలా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట పాటు అది చల్లార్చాలి. నెక్స్ట్ పెనం పెట్టి మనం ఇందాక వేసాం కదా, అది ఇలాచీ పౌడర్ అండి దాంట్లో. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండిని ఆయిల్లో డిప్ చేసి ఇలా వైట్ పేపర్స్ ఏమన్నా ఉంటే ఇంట్లో అవి 2 పేపర్స్ తీసుకొని, వైట్ కవర్స్ ఉంటాయి కదా, సో మైదా ఉండని తీసుకొని దాంట్లో పెట్టి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ బెల్లం పచ్చనపప్పు పిండి అంతా చేసుకున్నాం కదా, అది సరిపడా తీసుకొని దాంట్లో మనం అగైన్ ఆయిల్ వేసి దాని మీద ఒక వైట్ పేపర్ పెట్టి ఇలా మెత్తగా మనం ఈవెన్గా చేసుకోవాలి. బాగా ట్యాప్ చేస్తూ ఈవెన్గా చేసుకొని ఇప్పుడు దాన్ని వేడివేడిగా కాలుతున్న పెనం మీద కొంచెం నెయ్యి వేసి మనం ట్యాప్ చేసి పెట్టుకున్న ఆ మైదా, ఆ బెల్లం పచ్చెనపప్పు మిశ్రమం ఏదైతే ఉందో అది మనం పెనం మీద వేసుకొని ఇప్పుడు నెయ్యి వేసి 2 వైపులా బాగా కాల్చి పెట్టుకోవాలి. అలా బాగా కాల్చి పెట్టుకొని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అలా మనం ఎంతైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో అన్నీ రెడీ చేసుకొని మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అంతే, వేడివేడిగా నేతి బొబ్బట్లు రెడీ టు ఈట్. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఎంజాయ్. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.